హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ కోకోనట్ బర్ఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. హెల్త్ కూడా చాలా మంచిది. కొబ్బరి మరియు బెల్లంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మరియు ఐరన్ కూడా మనకు లభిస్తుంది. ఇది ఫ్రెష్ కొబ్బరి అండి, మరియు యాలకుల పొడి, నెక్స్ట్ కొంచెం పాల పౌడర్ వేస్తే దీంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఇలా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్ అయితే చూద్దామండి. 2 ప్యాకెట్స్ పాల పౌడర్ అయితే తీసుకున్నాము. బెల్లము 100 గ్రామ్ అండి, అద్దపావు. ఇది మొత్తం కట్ చేసుకోవాలి సన్నగా. ఈజీగా ప్రాసెస్ అయితే చేద్దాము. కోకోనట్ని మొత్తం లోపల నుంచి చిప్పలో నుంచి బయటకు తీసి దానిలో వెనకాల ఉన్న బ్లాక్ని మొత్తం తీసేసి మనం కట్ చేసి అయినా మిక్సీ పట్టుకోవచ్చండి, లేదంటే సన్నగా అయినా తురుముకోవచ్చు. ఎలా చేసినా మనకు కన్వీనియంట్ బట్టి చేయవచ్చండి. ఇప్పుడైతే నేను బెల్లాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను సన్నగా. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరిని మొత్తం తీసేసి బ్లాక్ది కూడా మొత్తం తీసేస్తున్నామండి. తీసేసి మంచిగా వాష్ చేసుకుందాం. మళ్ళీ 2 సార్లు వాష్ చేసి మనం తురిమేసుకుంటున్నాము. ఈజీగా కావాలి అంటే మిక్సీలో వేసుకున్నా అయిపోతుందండి. ఫైన్ ఇట్లా పౌడర్ లాగా చేసుకోవచ్చు మిక్సీలో వేసి. ఇది ఈజీగా చేసుకోవచ్చు. మనకి ప్రాసెస్ కూడా చూపిస్తాము. మొత్తం ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత బాగా తురుముకోవాలండి. ఇలా మొత్తం బ్లాక్ది తీసేసి మొత్తం వాష్ చేసి అన్ని సైడ్లో మొత్తం తీసేసి బ్లాక్ కలర్ది ఒక కొబ్బరికాయ అండి మొత్తం కట్ చేసుకొని మనం ఇలా తీసేసుకుంటున్నాం. దీంతో తురుముతున్నానండి. ఇప్పుడైతే కావాలి అంటే మిక్సీలో వేసి అలా చేసుకోవచ్చు. ఫైన్ ఇలాగే మొత్తం చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే చూద్దామండి. టైం పడుతుంది కొంచెం. ఇలా అయితే ఇంకా మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత యాలకులను కూడా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మనం బెల్లం పాకం చేద్దామండి. బెల్లంని ఇలా మొత్తం అయితే కోకోనట్ని ఇలా చేసేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టామండి. మరీ గట్టిగా కావద్దు. దీంతోనే మనం కోకోనట్ని కూడా ఉడికిద్దాం. దాంట్లోనే వేసి ఇలా మధ్య మధ్యలో చూస్తూ ఇప్పుడైతే బెల్లం మరుగుతున్నప్పుడే యాలకుల పొడి కూడా వేసేసాము. కొంచెం అవుతున్నప్పుడు ఇందులో మనం కొబ్బరిని కూడా వేసేసి ఈ పాకంలోనే మనం ఉడికిద్దామండి. దీన్ని సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతో ఉడికిద్దాము. లాస్ట్కి మనం పాల పౌడర్ అనేది యాడ్ చేస్తామండి. ఇది గట్టి పడాలండి, మనకి ఉడికినట్టు ఉంటుంది, గట్టిగా అవుతుంది. మధ్య మధ్యలో చూస్తూ మూత పెట్టి అయితే ఉడికిద్దాము. ఇలా కొన్ని వాటర్ అయితే వెళ్ళిపోయిన తర్వాత మనం గట్టిపడిన తర్వాత పాల పౌడర్ని కూడా వేసేసి మరొకసారి 2 ప్యాకెట్స్ అయితే వేసేస్తున్నాం. ఇందులో వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది పాకం అనేది మనకి లడ్డు చేస్తే లడ్డూలాగా అవ్వాలండి. అప్పుడే ఆ పాకం మనకి కరెక్ట్గా అవుతుంది. మనకి బర్ఫీ అనేది బాగా వస్తుంది. ఇంకొక ప్యాకెట్ కూడా వేసి బాగా కలిపేసుకుందాం. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఉండలు లేకుండా కలిపేసి ఒక దగ్గర పడే వరకు ఒక 10-15 నిమిషాలు అయితే పెట్టాలండి. సిమ్లో మాడకుండా కలుపుకుంటూ ఉండాలి.
ఇలా మొత్తం గట్టి పడుతున్నప్పుడే మనం ఇంకా ఒకసారి కలిపేసుకొని కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాము. అది మాడకుండా ఇంకో ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసి పక్కకు పెట్టుకోవాలి. మనము బర్ఫీ లాగా కట్ చేసుకునే వీలుగా అలాంటి ప్లేట్ అయితే తీసుకోవాలి. ఇంకా కొంచెం గట్టి పడాలండి. మొత్తం గట్టి పడే వరకు అయితే మనం పొయ్యి మీద పెట్టేద్దాం. ఇప్పుడు ప్లేట్కి నెయ్యి అయితే అప్లై చేస్తున్నాం. అన్ని సైడ్లో అప్లై చేసేసుకుని నెయ్యితో కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మొత్తం అప్లై చేసి మనకి ఇది గట్టి పడినప్పుడు ఇందులో వేసేసి మనం చల్లారిన వరకు పెట్టేస్తే మనకి పీసెస్ లాగా వస్తాయండి. పిల్లలైనా పెద్దలైనా అందరూ తినవచ్చు. చాలా బలమండి ఇది. ఒక 5 మినిట్స్ అయితే మనకు అయిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఆ ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. లడ్డూలాగా అవ్వాలండి. అప్పుడే మనకి బర్ఫీ లాగా బాగా వస్తుంది. ఇప్పుడైతే గట్టి పడిపోయింది. ప్లేట్లో తీసుకొని ఇలా చేస్తే మనకి లడ్డూలాగా కావాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం ప్రెస్ చేయాలి. దాన్ని పెట్టిన తర్వాత నైఫ్తో కట్ చేయాలండి. అంటే గీతలాగా కట్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇది పచ్చిగా ఉంది కాబట్టి ఇలా తరుగుతుందండి. తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుంది. కాట్లులాగా పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈజీగా వచ్చింది. తర్వాత బాగా గట్టిపడిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. తీపి కూడా బాగా సరిపోయిందండి. తర్వాత చల్లారిన తర్వాత మీకు చూపిస్తామండి. పీసెస్ లాగా చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. ఇలా బాగా వచ్చాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ సూన్.